ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. Acts chapter 17 verses 11. These were more noble than those in Thessalonica, in that they received the word with all readiness of mind, and searched the scriptures daily, whether those things were so. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. As we listen to sermons and lessons, and as we read devotionals and articles, we are wise to test any teaching that purports to come from God. మనం ఉపన్యాసాలు మరియు పాఠాలు వింటున్నప్పుడు, భక్తి గీతాలు మరియు కథనాలను చదువుతున్నప్పుడు దేవుని నుండి వచ్చినదా లేదా అని ఆ బోధలను తెలివిగా పరీక్షించాలి. When we just take a speaker at their word, we risk being led astray. మనం వినే సందేశం కేవలం బోధిస్తున్న వారి మాటగా తీసుకున్నప్పుడు మనం దారి తప్పే ప్రమాదం ఉంది. So, God has given us His word so that we may search it and hold on to what is true while rejecting what is false. దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనం దానిని శోధించి అసత్యాన్ని తిరస్కరించేలా సత్యాన్ని మాత్రమే పట్టుకోగలగాలి. మనం ఏది వింటున్నామో జాగ్రత్త. ప్రతిదినము వాక్యం చదువుతూ దేవునితో వ్యక్తిగత సమయం గడుపుతున్నప్పుడు ఏది నిజమైన బోధ అని, ఏది భ్రమపరిచే బోధ అని స్పష్టంగా గ్రహించగలము. అట్టి కృప ప్రభువే మనకు దయచేయునుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ and thank you for the teachers and leaders that you have placed in my life. ప్రభువా, మీ వాక్యమునకై మరియు నా జీవితంలో మీరిచ్చిన బోధకులు, నాయకులకై వందనాలు. Please work through them so that they may be grounded in your truth and speak only the things that are of you. దయచేసి వారి ద్వారా పనిచేయండి. తద్వారా బోధకులైన వారు మీ సత్యంలో స్థిరపడి మీకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడతారు. Grow my knowledge of your word and give me the wisdom to discern any unsound teaching so that not be led astray. నీ వాక్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని నాలో పెంపొందించండి మరియు దారి తప్పి భ్రష్టత్వంలో పడిపోకుండా అసంబద్ధమైన బోధను వివేచించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. జీవమయ్యున్న నీ వాక్యము ద్వారా నన్ను జీవింపచేయండి. మీకు మహిమకరంగాను ఘనత తెచ్చే పాత్రగాను నీ సాక్షిగాను నన్ను నిలబెట్టండి ప్రభు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దైవిక స్ఫూర్తి అనే ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నట్లు అనిపిస్తే తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ us all. ఆమేన్.